మీరు స్టార్టింగ్‌లో నేనొక మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని అనంగానే హ్మ్. ఒక క్లారిటీ ఇచ్చారు కదా! దాంట్లోనే ఒక పాయింట్ అడుగుతా. చెప్పు. మీ స్కిన్‌ని జడ్జ్ చేస్తారని చెప్పి మిమ్మల్ని అంతే కదా! మిమ్మల్ని మీ లుక్స్ ఫేస్ ఆ! మీ అది లుక్స్ అది 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 జడ్జ్ చెప్తున్నా. లుక్స్ చేస్తారని ఒక చెప్పి రీజన్ అయితే, హ్మ్. సొసైటీతో నాకున్న కంప్లెయింట్ వల్ల ఒక హ్మ్. సొసైటీని ఫేస్ చేయడం ఇష్టం లేక నేను మాస్క్ పెట్టుకున్నా. మాస్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు వర్క్ స్పేసెస్‌లో గాని, బయట తిరుగుతున్నప్పుడు కూడా మీరు మాస్క్ అనే ఉంటది. అంటే మీ వర్క్ స్పేస్‌లోనే నేనే చెప్తున్నా. ఇప్పుడు నేను అంటే ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ దాంట్లో ఉన్నప్పుడు కూడా హ్మ్. నేను బయట వర్క్ చేసేప్పుడు ఆ నోస్ మాస్క్ ఏదైతే సర్జికల్ ఉందో ఐ యూజ్డ్ టు వేర్. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూజ్డ్ టు వేర్ దట్ హ్మ్. మాస్క్. ఎప్పుడైనా అంటే అది కూడా సఫోకేటింగ్ ఉంటది కదా! అవును. కంటిన్యూయస్‌గా మరీ ఎక్కువ పెట్టుకోండి. యాహ్! వి కెనాట్ క్యారీ ఆల్ ద టైమ్. హ్మ్. ఇప్పుడు నేను హ్మ్. మీతో మాట్లాడుతున్నానా? హ్మ్. ఈ 2.5 పార్టికల్ మ్యాటర్ ఎగురుతున్నాయి డర్ట్. హ్మ్. అంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలుసో లేదో నాకు తెలీదు యాక్చువల్లీ. అవునవును. ఉంటది. పార్టికల్ మ్యాటర్. హ్మ్. సో ఇట్ ఈస్ ఐ కెన్ నోటీస్ దట్, సెన్స్ దట్. నాకు కనిపిస్తుంది. నాకు కూడా అర్థమవుతుంది. కనపడుతుంది గదా! కనబడుతుంది. అదొక హెల్త్ రిలేటెడ్ ఏదైతే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనే సబ్జెక్ట్‌లోకొస్తది. హ్మ్. ఇట్ ఈస్ డిస్టర్బింగ్. ఓకే. నేను హ్మ్. అందుకనే మాస్క్ నేను వర్క్ ఎన్విరాన్మెంట్‌లో కూడా యేసుకునేవాడిని. మరిప్పుడు హ్మ్. 'బిగ్ బాస్'కెళ్తారు. హ్మ్. మిమ్మల్ని చాలా మంది చూస్తారు. హ్మ్. మీకు మాస్క్ అలౌడ్ ఉండదు హ్మ్. హౌస్ లోపల. హ్మ్. మరి ఎలా? నేను అదే చూసాక ఆల్రెడీ అగ్ని పరీక్షలో మాస్క్ తీసేయాల్సొచ్చింది తీసేసారు గదా! మరి వచ్చింది కదా! చెప్పా కదా! బిగ్ బాస్ కోసం హ్మ్. ఫస్ట్ నేనెళ్ళేది బిగ్ బాస్ కోసం. హ్మ్. సెకండరీ కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తూ ఎళ్ళే ట్రూ కామన్ మ్యాన్. హ్మ్. నిఖార్సైన నిజమైన సామాన్యుడిని. హ్మ్. ఎందుకు నేను ఈ వర్డ్ యూజ్ చేస్తున్నానని మీరు ఒకవేళ అడిగితే యూ ఫైర్ ద క్వెషన్ ఐ విల్ హ్మ్. గివ్ ఎన్ ఆన్సర్. వెరీ అదే. అప్రోప్రియేట్ అవును. ఆన్సర్. యాక్చువల్లీ మీరు సామాన్యుడిని, నేను సామాన్యుడిని, నేను ఇలానే ఉంటాను. నా మైండ్ సెట్ ఇంత, నా మాటలింత, నా బిహేవియర్ ఇంత అంటున్నారు. హ్మ్. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు గాని, మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు గాని, ఈయనేదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్‌లో కొంతమందున్నారు. హ్మ్. ఒక యాంగిల్‌లో అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లా ఉన్నాడు. హ్మ్. అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది. ఓకే. కొంతమంది మాత్రం ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. హ్మ్. పెన్ తీసుకొని ఇక్కడ 6 రాసుకుంటా. హ్మ్. ఇది నాకు 6. హ్మ్. ఇది మీకు 9. హ్మ్. ఏది రైట్, రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ? అది చూడడానికి బావుంటది. మాట్లాడడానికి మాట్లాడే కాదు. అది వాస్తవం చెప్తున్నా. ఆ! ఆ! ప్రతి మనిషి బ్రెయిన్ తనకు అనుకూలంగా చెప్తది. హ్మ్. అవునా? హ్మ్. ఇప్పుడు ఆ నీళ్ళలో దిగినోడికి చలి తెలుస్తది. హ్మ్. ఒడ్డు మీద ఉన్నోడు హ్మ్. చెప్పలేడు. నీళ్ళలో ఉన్నోడు వణుకుతుంటే ఈడు డ్రామా చేస్తున్నాడని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లోకులు, కాకులు రకరకాల చాలా వాగులు వాగుతారు. హ్మ్. హ్మ్. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. పర్లేదు. చాలా మాటలు మాట్లాడుతుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి తెలీదు కదా! హ్మ్. హ్మ్. మొత్తం. అవును. అర్థం కావట్లా. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. హ్మ్. నేనేమన్నా టేబుల్ బుక్ నా 10 పేజీలు ఉన్నాయి టకటక తిప్పేసి తెలిసేసుకుంటాకి. భగవద్గీత, హ్మ్. ఖురాన్, ఓకే. బైబుల్ లాగా చదివారా అన్ని? ఏం చదవలా నాకేం తెలీదు. అంటే నేను చెప్తున్నా ఫ్లోగా. హ్మ్. లేతే డిక్షనరీ అనుకోండి. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో అనుకోండి. హుహుహు. చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. అవునా? గాట్ ఇట్? అవును. సింపుల్. సో, కాబట్టి ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? హ్మ్. నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా. హ్మ్. యూ కెనాట్ జడ్జ్. ఒక జీవిత కాలం పడుతది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. హ్మ్. రేపొద్దున మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తిగా తెలుసు అనుకోవడం అవివేకం ఎవరికైనా. హ్మ్. అవునా? ఇప్పుడు బయట మాట్లాడడానికి బానే ఉంటున్నాయి. హ్మ్. నేనదే చెప్తున్నా. ఇదొక గేమ్ షో. ఇప్పుడు నిన్ను ఒకడు జడ్జ్ చేయకుండా నీకు ఓటెలాగా ఏస్తాడు? నన్ను తెలుసుకొని వచ్చేయమంటున్నా. ఒపీనియన్ వేరు, జడ్జ్ చేయటం వేరు. హ్మ్. హ్మ్. ఒపీనియన్స్ మారుతుంటాయి. సిట్యుయేషన్, కండిషన్ తగ్గట్టు, ఒక పరిస్థితులు తగ్గట్టు, ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతది. హ్మ్. ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సిందేంటంటే హ్మ్. ఎదుటి మనిషిని జడ్జ్ చేయొద్దు. హ్మ్. ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. హ్మ్. ఒక అభిప్రాయం. హ్మ్. తీర్మానం చేయొద్దు ఈ మనిషి ఇంతే అని. హ్మ్. మనం ఎలా తీర్మానం చేయగలం? అదే చెప్తున్నా కదా! ఎవరు మనం జడ్జ్ చేయలేము. అంటే నన్ను నాలాగా ఆ! చూసినప్పుడు ఆటోమేటిక్‌గా ఓటేస్తారు శివ. అవునవును. నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్‌కొచ్చినప్పుడు నేను చెప్తా. హ్మ్. ఫస్ట్ ఆ టాస్క్‌లో హ్మ్. టాస్క్‌కెళ్దామా డైరెక్ట్‌గా అవును. పాయింట్? అవును. ఫస్ట్ ప్లేస్‌కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తానన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఎంపతి, సింపతి చూపించి నా నేను ఆ పొజిషన్‌కి ఎళ్ళాలనుకోను. బట్ హ్మ్. నీకు చాలా కన్‌స్ట్రక్టివ్‌గా చెప్తా. హ్మ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ తెలుసు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. హ్మ్. ఆ టాపిక్ గూడా మాట్లాడదాం. ఆ టాపిక్ కూడా చెప్తా. మాట్లాడండి. వచ్చినప్పుడు ఓకే. వాళ్ళ లైఫ్‌లో ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. హ్మ్. నేను అసలు జనం ముందుకి అసలు రానే రాట్ల. హ్మ్. ఫోటోలు దిగట్ల. హ్మ్. ఫంక్షన్స్‌కెళ్ళట్ల. ఒకటే ఫంక్షన్‌కెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్ల. హ్మ్. 99% మోస్ట్‌లీ ఐ యామ్ నాట్ ఇంటూ పబ్లిక్. హ్మ్. 100% చెప్పను. అలాంటి నేను హ్మ్. ఒక ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్‌లో ఉన్న మనిషిని, బందీఖానాలో ఉన్న మనిషిని హ్మ్. 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 గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు, రైజ్ అప్, ఓకే. హ్మ్. అనే పొజిషన్‌కొచ్చి నేను హ్మ్. బయటకొచ్చి హ్మ్. ఒక స్టూడియోలో జనం మధ్యలోకొచ్చి నేను నిలబడుతున్నాను. ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. హ్మ్. ఐ వాస్ వెరీ నర్వస్ హ్మ్. ఫ్రాంక్‌గా. ఇంట్రోవర్టా? ఐ యామ్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఓకే. ఇంట్రో అండ్ ఎక్స్‌ట్రో 2 కనపడతాయి నాలో పర్సనాలిటీస్. హ్మ్. హ్మ్. ఓకే. ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు. లేకపోతే కాన్‌స్టిపేషన్ లేదు. హ్మ్. అలాగే నా ఎక్స్‌ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. హ్మ్. అది చెప్పట్లా? హ్మ్. సో, నేను అక్కడికొచ్చి నిలబడటం నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. అచీవ్‌మెంట్. అంటే అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటది కదా! హ్మ్. నా లైఫ్ అది. హ్మ్. హ్మ్.
ఓకే. అక్కడికొచ్చి నుంచొని నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. నేను చాలా నర్వస్‌గా ఉన్నా. బయట టెంపరేచర్, లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది. హ్మ్. నేను వెయిటింగ్ హాల్‌లో ఉన్నది ఇదంతా. హ్మ్. ఈ హుడీ యేసుకొని మాస్క్ క్యారీ చేయటం అంటే మాటల విషయం మాట. కాదు. అవును. ఈ నార్మల్ మాస్క్ యేసుకున్నా. తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాస్ వెరీ సఫోకేటింగ్. ఉడికిపోతున్నా లోపల నేను. హ్మ్. వచ్చి లోపలికి కూర్చున్న తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్. హ్మ్. వాళ్ళు నన్ను క్వెషన్స్ అడిగారు. అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ జడ్జెస్. ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా? లేకపోతే కరెక్ట్ పర్సన్నా? దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్ అసలు నేనేంటి? వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ ఔట్ చేయడం కోసం ట్రై చేశారు. హ్మ్. జస్ట్ లైక్ మీ నేను కూడా కాలేజ్‌లో క్రికెట్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు లేదా హ్మ్. క్రికెట్ లీడర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు హ్మ్. నాకు బెస్ట్ టీమ్ కావాలి. హ్మ్. అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకుంటా కదా! హ్మ్. అవును. వాళ్ళు అదే చేశారు. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది హ్మ్. నా అచీవ్‌మెంట్ ఫస్ట్. హ్మ్. హ్మ్. 2 హ్మ్. నా నిజాయితీ. హ్మ్. నాకక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు కోపం నా నిజాయితీగా ఉన్నదో చెప్పా. హ్మ్. అంటే పెరిగిన వాతావరణం నా హ్మ్. బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి సమాజం ఇది చెప్పా కదా! హ్మ్. కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, హ్మ్. సమాజం, సొసైటీ ఇయన్నీ కన్సర్న్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అయన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంతీ అవుతుంది చెప్పేస్తా బట్ అది కూడా మాట్లాడుకుందాం. వాళ్ళు సో, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. హ్మ్. కోపం సహజంగానే ఎక్కువ ఉంటది కాబట్టి. హ్మ్. మీరెవరైనా రీసెంట్‌గా చేసుకున్నారా? రీసెంట్ పాస్ట్‌లో అని అవును. అడిగారు. మీ వైఫ్ మీద నో, నో, నో. అదసలు మీకు టెలికాస్ట్ అవ్వల. ఆ! రీసెంట్ పాస్ట్‌లో ఎవరైనా రీసెంట్‌గా ఎవరు మీరు చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి. ఈ మధ్య కాలంలో ఎవరు చేసుకోవట్ల. చేతులు వెనక్కి కట్టుకొని నుంచుంటున్నా అని చెప్పా. హ్మ్. ఓకే. కోపం వస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. హ్మ్. ఫేక్‌గా ఉండదు కదా! కోపం వస్తే కోపం రివీల్ చేస్తా. అవును. దాని తర్వాత ఓకే. ఎవరి మీద చేసుకున్నారు. కోపం వస్తే కొడతారా అంటే కొడతా. హ్మ్. ఏ కాంటెక్స్ట్‌లో కొడతా? కోపం యొక్క సివియారిటీ ఎంత? ఇంటెన్సిటీ ఎంత? అడిగితే నేను కరెక్ట్‌గా రైట్ క్వెషనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. హ్మ్. సరే టైమ్ ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వెషన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేసుకున్నారా? చేసుకున్నారా ఎప్పుడన్నా? ఆ! చేయెత్తారా? సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా! హ్మ్. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ. హ్మ్. హ్మ్. మీరు ఆలోచించండి ఇప్పుడు నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేసుకోవాలా? అబ్బో! నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి, హ్మ్. బ్లఫ్ చేసి, హ్మ్. షోలో ఆపర్చునిటీ తీసుకొని హ్మ్. లైఫ్‌లో కెరియర్‌లో సక్సీడ్ అవ్వనా? హ్మ్. లేకపోతే నిజాయితీగా ఉన్నా? ఎందుకంటే నేను ఆ షోకెళ్ళేది హ్మ్. నేనేమన్నా లాస్ట్ 3 సీజన్స్ నాకు ఎందుకు నచ్చలేదంటే, హ్మ్. ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్ హ్మ్. ఓకే. కమ్యూనిటీ కార్డ్స్, హ్మ్. లాంగ్వేజ్, ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి హ్మ్. హ్మ్. తెలుసు కదా ఏం చేశారో? హ్మ్. హ్మ్. సో, దాన్ని పడుకోబెట్టి నాకిష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా! సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు. హ్మ్. కామన్ మ్యాన్‌గానే వెళ్తా. హ్మ్. షో అయిపోయేటప్పటికి కమ్ ఆన్ మ్యాన్ వాట్ ఎ జర్నీ. ఇది కదరా కంటెస్టెంట్ హ్మ్. అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. హ్మ్. నేను నిజాయితీగానే మాట్లాడతా. హ్మ్. నిజాయితీగా మాట్లాడా. హ్మ్. చేసుకో యెస్ అన్నా. కొట్టారంటే కొట్టానన్నా. హ్మ్. ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషను అలాంటివి ఏమి ఫ్రేమ్ అప్ అవ్వలా. సరే ఓకే. ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్‌గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్‌రెస్పెక్ట్‌గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు హ్మ్. 2 కారణాలు నువ్వు నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు అయ్యుండాలి. హ్మ్. లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ అయినా అయ్యుండాలి. హ్మ్. అర్థం కాదా? హ్మ్. నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగానే మాట్లాడాలి. లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 హ్మ్. కాంటెక్స్ట్‌లో నాకు పర్లేదు. హ్మ్. అలా కాకుండా హ్మ్. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు హ్మ్. ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. హ్మ్. సింపుల్ లైఫ్. హ్మ్. హ్మ్. మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం అవును. లేదా? అవునవును. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. హ్మ్. మీ మర్యాద మీ చేతుల్లో ఉంటది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకలా వస్తది. ఆ! మీకెలా వస్తదంటే హ్మ్. కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తది. హ్మ్. భూతద్దంలాగా వస్తది మీకు. హ్మ్. హ్మ్. అంతే సింపుల్. అవును. సో, నాతో అలా మాట్లాడారు. ఆబ్వియస్‌గా మీరు చూసుంటే నేను అవును. అలాగే రెస్పాండ్ అయ్యాను ఆ! అయిపోయింది. సో, ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. హ్మ్. బా ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. హ్మ్. వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట పొద్దున సాయంత్రం టక 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 కొట్టడానికి హ్మ్. లేదా స్కూల్‌లో గంట పొద్దున కింద పైన కొట్టేసేయటానికి. హ్మ్. అవతల మనుషులు కదా! చదువుకున్న వాళ్ళు కదా! ప్రేమించినా గూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేకపోతే మా ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు, హ్మ్. తర్వాత రేపు పొద్దున్న ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ తను ఎళ్ళిపోద్ది కదా! అవును. నాతో ఎందుకుండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం ఇప్పటికి. హ్మ్. 2005 మా ఫస్ట్ పరిచయం. హ్మ్. ఎందుకు నాతో ఉండాలి? హ్మ్. చిన్న కామన్ సెన్స్‌తో అందరికి అర్థమైపోవాలి. హ్మ్. తను ఓకే. పాపం దెబ్బతిన్న మనిషి శారీరకంగా, మానసికంగా బాధపడి ఉంటది. కొట్టినవాడు ఆడవాళ్ళు కళ్ళెమ్మట నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళ ఎమోషన్ చూపిస్తారు. హ్మ్. చాలా మంది మగాళ్ళు బాధపడతారు. బయటికి చూపించరు అంతే. అవును. అవును. నేను ఎన్ని ఎన్ని నా దృష్టిలో నేను ఎంత దిగజారిపోయి ఉంటాను. హ్మ్. నేను ఎన్ని సార్లు నేను తిట్టుకొని ఉంటాను. హ్మ్. హ్మ్. ఏంటిలా అని? హ్మ్. హ్మ్. మరది కనపడదు కదా! అవును. హ్మ్. అయినా ఇంకో విషయం మొగుడు పెళ్ళాల మధ్యలో ఎవరు రాకూడదు. గాలే రాకూడదు. హ్మ్. మూడో వ్యక్తి లేకపోతే షో ఫార్మాట్ వచ్చింది. బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విక్షన్, నా నిబద్ధత క్లియర్‌గా నేనెంత ముక్కుసూటిగా కొట్టానో తెలియజేసేసాను. హ్మ్. చాలా మంది బయట జడ్జ్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నాకు సింపతి, విక్టిమ్ కార్డ్ వద్దని చెప్పాను కదా! అవును. అందుకనే నేను గుండు చేపించుకున్నప్పుడు కూడా ఎవరి దగ్గర సింపతి ఏమి కోరుకోలే. ఆ పాయింట్ ఎత్తి నేను మాట్లాడలా. హ్మ్. ఓకే. కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంటెక్స్ట్ చెప్పేస్తాను నీకు చాలా కన్‌స్ట్రక్టివ్‌గా వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది. హ్మ్. షోస్ కన్ఫైన్ అయ్యే చెప్తా. హ్మ్. సో, మా మిసెస్ నన్ను ఒక మాట అడిగింది. హ్మ్. కన్నా ఇంటికొచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది. ఏంటిదని? హ్మ్. ఇది గుండు విషయం. హ్మ్. దానికి ముందు
నేను ఈ విషయం చెప్పా. "కన్నా ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇలా ఇవాళ ఇలా అన్నాను" అన్నప్పుడు ఒకటే మాట అంది. 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? హ్మ్. మొగుడు పెళ్ళాలన్నా చాలా ఉంటాయి సవాలక్షలు. అందరూ చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకోరు కదా! నువ్వేం హ్మ్. చెప్పావన్నా? హ్మ్. అందరూ నేను వేరు కదా! అన్నా. హ్మ్. అందుకే నువ్వు నన్ను ఇష్టపడింది. హ్మ్. షీ డోంట్ హావ్ ఎనీ ఆన్సర్. ఇంకో మాట ఉంది. హ్మ్. నాకొక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా! నౌ షీ ఈస్ వర్కింగ్ హ్మ్. వుమన్. ఓకే. నాకొక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది. నాకు హ్మ్. పర్సనల్ లైఫ్ ఉంది. మా హ్మ్. చుట్టాలు వీళ్ళందరికి కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా! హ్మ్. డోంట్ వరీ కన్నా. హ్మ్. ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో హ్మ్. రేపొద్దున ఆళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు. హ్మ్. అందరికీ ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గురివింజ కిందకి దాని కింద ఉన్న నలుపు దానికి అవును. చూసుకొని ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకే వచ్చేస్తది. ఆ! సో, కాబట్టి హ్మ్. ఇప్పుడు 2 రకాల జనం చూస్తున్నారు. ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు. హ్మ్. భార్యని చేసుకునని. హ్మ్. కొట్టేస్తా ఒక్కసారి జరిగింది. సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి. ఒక్కసారైనా, 2 సార్లైనా, ఎన్ని సార్లు కొట్టడం తప్పే. హ్మ్. నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నా. మా ఇద్దరికీ అంత బాధ ఉన్నప్పుడు హ్మ్. మూడో వ్యక్తిగా తనకు పాపం ఒక అమ్మాయి ఆడామె రకం. కాబట్టి తను అలా రియాక్ట్ అవ్వటంలో తప్పేం లేదు. హ్మ్. హ్మ్. కానీ రాంగ్ ఇంటర్‌ప్రిట్ చేసుకొని పద్దాక కొడతన్నానంటే ఒక పొరపాటున అర్థం చేసుకున్నారేమో. ఆవిడ అలా అనలేదు నాతో. బట్ బయట అలా ఎళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు. నన్ను హేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా గూడా తను ఆ ఆప్షన్ తీసుకొని ఫేక్‌గా పోర్ట్రే చేయలేగా మీకేం కావాలి? వ్యూవర్స్‌కి ఏం కావాలి? నిజాయితీపరుడు కావాలా? హ్మ్. మాస్క్ ఏసుకొని నటించేవాడు కావాలా? నేను మాస్క్ మొహానికే కదా ఏసుకుంది. క్యారెక్టర్‌కి ఏసుకోవాలి గదా! హ్మ్. 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 నిజాయితీగా ఉండమని అడుగుతారు. నిజం చెప్తే డైజెస్ట్ చేసుకోలేరు. ఇంకేం కావాలి మీకు? ఆ! మీకు నచ్చేట్టు ఉండాలా? అందుకే అన్నా నేను. హ్మ్. కూల్ డ్రింక్ లాంటోడిని కాదు. కషాయం లాంటోడిని. హ్మ్. మింగుడు పట్టడానికి చాలా కష్టంగా ఉంటది. హ్మ్. కానీ హ్మ్. ఆరోగ్యానికి చాలా మంచిది. హ్మ్. సింపుల్ విషయం అంతే. హ్మ్. సో, మా వైఫ్ నేనన్నా డోంట్ వరీ కన్నా. సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటదని. సో, నిజాయితీగా మాట్లాడానని చెప్పి ఇష్టపడేవారు కూడా చాలా మందున్నారు. ఆ! ఇట్స్ ఎ మిక్స్డ్ ఒపీనియన్. అవును. అయిపోయింది. థాట్స్ ఇట్. అవును. నెక్స్ట్ పాయింట్. జడ్జెస్ కొంతమంది జడ్జెస్‌ని తిడుతున్నారు. కరెక్ట్‌గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్‌గా చేశారు. హ్మ్. నన్ను బిందు మాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యు ఆర్ లూజర్ అని చెప్పిన దానికి హ్మ్. నేను బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే హ్మ్. నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి హ్మ్. యాస్ ఎన్ ఇండివిడ్యువల్ తనకు అలా అనిపించింది. అది అన్నారు. హ్మ్. నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు హ్మ్. హ్మ్. ఇంకొకళ్ళు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? హ్మ్. అవును. వెరీ సింపుల్ యాస్ ఇట్ ఈస్. ఓకే. తర్వాత నేను నర్వస్‌గున్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్‌గా చేయలేకపోయాను ఫార్మేషన్. హ్మ్. డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేకా కాదు. హ్మ్. ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా! హ్మ్. హ్మ్. పరిగెత్తమన్నారు పరిగెత్తాను. హ్మ్. లోపలికెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్‌గా ఉంది. నాకు ఆ మాస్క్ ఏసుకొని చాలా సఫోకేటింగ్‌గా ఉంది. నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా. టక్కుమని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నవాడిని. టక్కుమని నాకు అది బాల్స్ కనపడల. హ్మ్. హ్మ్. ఐ యాక్సెప్ట్. హ్మ్. తర్వాత నేను చాలా బాల్స్ పట్టుకున్నాను. తర్వాత పరిగెత్తుకొచ్చి నేను ఆగగానే ఊపిరి ఆడట్లేదు. తెలుసు కదా! అవునవును. కొందరు మనం రొప్పుతాం కదా! ఆ! ఆ టైంలో బాటిల్ ఇసిరారు. వాటర్ బాటిల్. హ్మ్. డ్రింక్ వాటర్. అవేం